ఎంపీ ఎలక్షన్స్ లో సెంట్రల్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుండేది? బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మంచిగా ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఎందుకు రానుకుంటున్నారు మీరు? ఇప్పుడు 60-70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసింది, మన ఇండియా సాధించింది ఏం లేదు. అందుకనే బీజేపీ వస్తేనే ఇండియా కూడా డెవలప్ అవుతుంది. స్టేట్ లో ఎవరు వస్తారనుకుంటున్నారు? స్టేట్ ఎంపీ ఎలక్షన్స్ లో స్టేట్ ఎంపీ ఎలక్షన్లో బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా వేస్ట్. బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మంచి వాతావరణం ఉంటుంది. అంతా లొల్లు ఇట్లా ఏం కావు, ప్రశాంతంగా ఇండియా ఎక్కడంటే అక్కడ మనం మంచిగా హాయిగా బతకగలుగుతాం. సో కిషన్ రెడ్డి గారు వస్తారనుకుంటున్నారు ఇక్కడ. కిషన్ రెడ్డి గారు కంపల్సరీగా వస్తారు సార్. ఏం భయపడవలసిన అవసరం లేదు. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా కిషన్ రెడ్డి గారు గెలుస్తాడు. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు, మళ్ళీ మంత్రి పదవి వస్తుంది. ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజెంట్ స్టేట్ లో ఎవరు వస్తారు, సెంట్రల్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? సెంట్రల్లో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పాలన చూసి చూసి ప్రజలకు కూడా బేజారు వచ్చింది. ఇప్పుడు బీజేపీ వస్తేనే బాగుంటుందని ప్రజలు కూడా కోరుకుంటున్నాను. నా ఆశాభావం కూడా అది. బీజేపీ ఎందుకు అనిపిస్తుంది? బీజేపీ అంటే నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ కానీ, ఇంకా అయోధ్య రామ మందిరం కానీ, ముస్లింల తలాక్ దానికి సంబంధించింది కానీ, దాన్ని కూడా రద్దు చేయడం కానీ, అందుకని చెప్పని చాలామంది బీజేపీని కోరుకుంటున్నారు. మరి ప్రజెంట్ స్టేట్లో కూడా బీజేపీ రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ మధ్యలో ప్రతి దగ్గర అవినీతి అనేది జరుగుతుంది. ఈ బీజేపీలో అనేది కొంచెం అవినీతి అనేది లేదు అనే ఆలోచన. బీజేపీ వస్తే అవినీతి ఉండదు అనుకుంటున్నారు? అవునండి, బీజేపీ వస్తే అవినీతి అనేది అంతమవుతుంది అని ఆలోచన. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ పూల వ్యాపారం? 25 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఇక్కడే చేస్తున్నారా? ఇక్కడనే చేస్తాం. ఓకే అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎంపీ ఎలక్షన్ లో తెలంగాణలో ఎంపీ ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నారు మెజారిటీ? అదేవిధంగా మనకి స్టేట్ లో సెంట్రల్ లో ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నారు? మోదీ అండి. మోదీ ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారు? అవును, మోదీ ప్రభుత్వం. ఎందుకు మోదీ ప్రభుత్వమే? ఆయననే రావాలని మాకు కోరుకుంటున్నాం. మంచిగా ఎందుకు అతనే ఎందుకు? దేనికైనా సపోర్ట్ చేస్తాడని, అన్ని విధాలుగా మంచిగా చూస్తాడని మోదీ రావాలని కోరుతున్నాం. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారు? స్టేట్ కానీ సెంట్రల్ కానీ? ఈ మోడీ వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకని మోడీ ఎందుకు? మోడీ రావాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని అడుగు అట్ట పెట్టిండు. ఏం లేదు, పిల్లలు పెళ్ళం రోడ్డు మీద పడిపోయినాము. ఇప్పుడు ఏం లేదు, మాకేమైనా కష్టం చేసుకుంటేనే అన్నం బుక్కాడు. రోజు 200 కూడా అయితలేదు. ఏంది మా పరిస్థితి? ఇక రోడ్డు మీదనేమో ట్రాఫిక్ వల్ల బాధ ఉంది. ఏడ నిలబడే పొజిషన్ లేదు. మొత్తం 10 రూపాయలు సాయంత్రం పొద్దుకి దాకా తోలినా కూడా కనీసం 100-200 అన్నా మిగులుతలేవు. దానికి కూడా వెళ్తలేవు. అట్లా పరిస్థితి అట్లా అయింది. మా భార్య పిల్లలు రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు ఏం లేదు, ఆత్మహత్య చేసుకునేది తప్ప ఏమి లేదు. మా పరిస్థితి మాత్రం బాగాలేదు. ఏమి ఎట్లుంటుందో పరిస్థితి చెప్పలేము. సో బీజేపీ అంటారు? ఏ బీజేపీ వస్తేనన్నా మరి కనీసం ఆటో డ్రైవర్ల కన్నా ఇంతో అంత ఏమన్నా ఇస్తాడో ఏమో. రేవంత్ రెడ్డి అనుకున్నాం, ఆయన గెలిపించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నా అంటే ఫ్రీగా బస్సులు పెట్టిండు. మా తుఫాను వాళ్ళ జీవితాలు నాశనం చేసిండు. మేము తుఫాను అయితే బతామన్నా. ఇప్పుడు ఫ్రీ టికెట్ పెట్టిండు. మా తుఫాన్లో 15 మంది ఎక్కుతారు, 14 మంది అనుకో. యాక్చువల్గా పోయేస్తే మా పొట్టగొడికి 1000 రూపాయలు వెళ్తాయి. 1000 రూపాయలు ట్యాక్సీ గెక్సీ కట్టంగా బండికి ఇచ్చి కట్టగా మాకు రూపాయి వెళ్తలేదు. బండ్లు మొత్తం అమ్ముకొని రోడ్ల మీద మేము కూలీలు పని చేసుకునే బతుకు చేసిండు. మరి రేవంత్ రెడ్డిని ఏమనాలన్నా? ఫ్రీ బస్ అన్నాడు, ఏమనాలి? సో బీజేపీ వచ్చింది అంటారు? సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ బీజేపీ వచ్చింది అంటారు? ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. బీజేపీకి 100% గ్యారంటీ ఇస్తున్నా. బీజేపీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బీజేపీ అన్న తినిపిస్తా అన్న. బీజేపీ లేని ప్రపంచమే లేదన్న, ఉన్నమాట చెప్తున్నా. బీజేపీ గురించి మేము ఏమైనా రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా ఇండియాలోనే బీజేపీ వస్తుందన్న.